హలో హాయ్ అందరికీ నేను మీ సత్య శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యాదగిరిగుట్ట అయితే వెళ్ళినాము నా మేనకోడలు పుట్టెంటికలు తీయడానికని. తనైతే నా మేనకోడలు ఎత్తుకున్నవాడైతే మా అత్తయ్య అండి. అందరం అయితే వెళ్ళినాము. స్టార్టింగ్ మనం వెళ్ళిన వెంటనే అయితే మన కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. పైన గుట్ట పైన పార్కింగ్ అయితే ఫ్రీయే. మనము మనీ అయితే ఏం పే చేయ అవసరం లేదు. మనకి ఇష్టం వచ్చిన కాడ అయితే పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ అయితే పార్కింగ్ ఉంటుంది. కార్ అయితే పార్క్ చేసేసినాము. పార్క్ చేసిన వెంటనే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే రైట్ సైడ్ అయితే కళ్యాణ కట్టు ఉంటుంది. అక్కడే గుండ్లు చేస్తారు. లెఫ్ట్ సైడ్ అయితే గుండం ఉంటుంది. మేమైతే ముందు గుండ్లు కొట్టిద్దాం అన్నట్టయితే లోపలికి అయితే వెళ్ళిపోయినామండి. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఏదైనా వెయిట్ చేయాలనుకుంటే అక్కడైతే వెయిట్ చేయవచ్చు. చాలా పెద్దగా ఉంది. హాల్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఒక గుండుకి అయితే 50 రూపీస్ అక్కడ ఛార్జ్ చేసినారు. మేమైతే 2 టికెట్లు తీసుకున్నాము. మా అమ్మ కూడా చేయించుకుంది గుండు. మా అమ్మకైతే మొక్కుంది. మా అన్నయ్య పెళ్ళి అయితే తను కూడా గుండు కొట్టించుకుంటానైతే మొక్కింది. వెళ్ళిన వెంటనే అయితే టికెట్లు అయితే తీసేసుకున్నాము. గుండుకైతే కూర్చోబెట్టేసినాం పాపని. తనైతే కూర్చోబెట్టుకున్న అతనైతే మా చిన్నదినాల తమ్ముడు అండి. తనకైతే బొట్టు పెట్టేసింది ఆమె గుండు కొట్టటామె. 5 కత్తెరలు అయితే మేనమామ తీయాలని చెప్పి కత్తెర అయితే ఇచ్చింది. 5 కత్తెరలు మా వదినాల తమ్ముడు అయితే 5 కత్తెరలు తీసిండు. కాకపోతే పాపని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. గుండు చేసేటప్పుడు అయితే ఏ చిన్న మిస్టేక్ అయినా సరే తల అయితే కట్ అయిపోతుంది. బ్లేడ్ అయితే చాలా షార్ప్ ఉంటుంది కదా. తనకైతే మా వదినాల తమ్మునికి అయితే హ్యాండిల్ చేయడానికి అయితే అవ్వలేదు పాపని. ఇంకెవరైతే ఏంది ఏం కాదులే అని చెప్పేసి మా ఆయన అయితే కూర్చోబెట్టినారు. మా ఆయన కూడా మేనమామ వరుస అవుతాడు పాపకి. మా ఆయన పైన అయితే కూర్చోబెట్టి పుట్టెంటికలు అయితే తీసేసినారండి. మా ఆయన పిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఆ పక్కన కూర్చున్న అయితే మా అన్నయ్య, ఆయన పాపే ఆ పాప. చాలా అంటే చాలా ముద్దుగా ఉంటుంది. చాలా బాగుంటుంది అండి నా కోడలు. సైలెంట్గా ఉంటుంది. అసలు ఆ రోజు గుండు చేపిస్తుంటే అయితే ఎంత ఏడ్చిందో, బెదిరిపోయింది పాప అయితే. ఆ వాటర్ అదంతా వేసి ఇట్లా మాలిష్ లాగా చేస్తుంటే అయితే భయపడిపోయింది. ఏడుపు స్టార్ట్ చేసిందంటే ఆపలేదు. నార్మల్గా ఏడుస్తుంది ఇంట్లో అయితే, కానీ ఈ యూట్యూబ్లో ర్యామ్స్ అవి పెట్టిస్తే సైలెంట్ అయిపోతుంది. అస్సలు సౌండ్ చేయదు. ఎంతసేపు అవి పాటలు వస్తుంటే అంతసేపు అయితే సైలెంట్గా ఉంటుంది. ఆ రోజు అయితే అస్సలు నోరు మూయలేదు. మాకైతే భయం వేసింది, ఎక్కడ తల కట్ అయిపోతుందో అని చాలా భయపడ్డాము. ఇంకా మా మరిదికి అయితే హ్యాండిల్ చేయడానికి అవ్వలేదు. కాకపోతే ఇక సరే అని చెప్పేసి మా ఆయన అయితే కూర్చోబెట్టి మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి అయితే పుట్టెంటికలు అయితే మొత్తం తీసేసినారండి. కానీ దాని ఏడుపు చూస్తుంటే అయితే చాలా బాధ అనిపించింది. అక్కడైతే నేనైతే ఉండలేదు. మా పెద్దదిన, మా చిన్నదిన, మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య, మా ఆడపడుచు అందరు అక్కడే ఉండే. నా కోడలు అదృష్టానికి మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉంది పుట్టెంటికల టైంలో. మా ఆడపడుచు అయితే ఇక్కడ ఉండదండి. ఫంక్షన్లకు అటెండ్ అయ్యేది చాలా తక్కువ ఆమె. ఎందుకంటే తను ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. పండక్కని వచ్చింది మా ఇంటికి. ఇంకా పుట్టెంటికలు తీసిన తర్వాత వెళ్దు కానిలే అంటే ఇక ఆగిందండి. పుట్టెంటికలకు తను కూడా వచ్చింది. మా అల్లుండ్లు ఉండే. అందరం కలిసి అయితే 2 కార్లలో అయితే వెళ్ళినాము. మంచిగా అనిపించింది. చాలా రోజులకు ఫ్యామిలీలతో అట్లా బయటికి వెళ్తే బాగా అనిపించింది. మేము పిల్లలం ఎప్పుడు వెళ్ళినా సరే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ శాతం అయితే రారు. ఈసారి అయితే పెద్దవాళ్ళు కూడా వచ్చినారు. బాగా ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది. పుట్టెంటికలు తీసేసినామండి. పుట్టెంటికలు తీసిన తర్వాత అయితే పిల్లలు బాగా ఆకలి అన్నారు. ఈ ఆకలి అంటే మా పిన్న అయితే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చింది. బయట ఎందుకు తినడం అని చెప్పి పులిహోర తెచ్చిందండి. పులిహోర, పూరి, హల్వా, కొంచెం టమాటా పచ్చడి తెచ్చింది. వైట్ రైస్ తీసుకొచ్చింది. అదైతే అందరికీ సరిపోయింది. అందరం తినేసినాము. ఇంకా పక్కన వీళ్ళకి కూడా పెట్టేసినాము. మళ్ళీ రిటర్న్ ఎందుకు తెచ్చుకునేదని చెప్పేసి పుట్టెంటికలు తీసి ఫుడ్ తినేసినాము. పాపకు గుండంలో అయితే స్నానం చేయించేసినారు మా పెద్దదిన, మా పెద్దన్నయ్య. అదైతే షార్ట్ వీడియో పెడతా. ఎవరైనా చూడాలనుకుంటే అయితే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. నేను ఏ వీడియో కానీ నేను మిస్ కాకుండా మీకు అన్నీ నేను మీకు చూపిస్తున్నా. మీరు నా ఫ్యామిలీ అనుకునే కదండి నేను మీకు ఇంతలా నేను వీడియోస్ అన్నీ తీసి మీకు చూపిస్తున్నా. ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఏ మాట ఇంత మిస్టేక్ కాకుండా వాయిస్ ఇచ్చుకొని వీడియోస్ పెట్టాలంటే అదైతే తేలికైన పని కాదు. చాలా కష్టము. నేను ముందు చూసి ఇంతేలే అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు తెలుస్తుంది వీడియోస్ అంటే ఏందన్నది. చూడండి పాపదైతే
ఆ గుండె అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా పిన్ని తీపించుకుంటే చూడండి, దానికి బాడీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. బాగా ఏడ్చింది పాపం చిన్నది. చిన్నదానికి చేయించిన తర్వాత అయితే మా అమ్మ అయితే చేయించేసుకుందండి. చూడండి, ఆమె ఈ బ్లూ బ్లౌజ్ వేసుకున్నామైతే మా వదిన, పెద్దొదిన, తన ఎదురుగా ఉన్న ఆవిడైతే మా చిన్నొదిన వాళ్ళ పాపే. ఆ పాప పుట్టెంటికలు తీసిన పాప. అక్కడ సైడ్ గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకున్నామేమో, అటు సైడ్ ఉన్నామేమో నా మేనకోడలు. ఇంతకుముందు షార్ట్లలో చూసే ఉంటారు మీరు. పాపయ్య కూడా ఉన్నాయి వీడియోస్. ఎవరైనా చూడకపోతే అయితే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. నా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. తను మా పెద్దన్నయ్య వాళ్ళ పాప, తను పక్కన కూర్చున్న పాప. పుట్టెంటికలు అయితే తీసేసుకొని అయితే ఇంటికైతే వచ్చినామండి. ఓకే, బాయ్ అందరికీ. థ్యాంక్